కన్యాదానం చేసే అధికారం కన్య యొక్క తండ్రికే ప్రధానంగా ఉంటుంది. అనివార్య కారణాలు ఏమైనా ఉంటే తాత గాని, సోదరుడు గాని చేయవచ్చు. అంతిమంగా తల్లి గాని చేయవచ్చు. తండ్రి లేకున్నా ఉన్నప్పటికీ రోగాది ఇతర కారణాలు ఉంటే కన్యాదాన అర్హుడు కాకుండా పైన చెప్పిన వారిలో ఎవరైనా చేయవచ్చు. తాను యోగ్యుడైన వరిని ఎంచుకొని చివరగా అనాథ అయినచో తాను యోగ్యుడైన వరిని ఎంచుకొని తాను అతనికి దానంగా సమర్పించుకోవచ్చు. పాణిగ్రహం కొన్ని ప్రాంతాల్లో మొదట వధువే పెద్దల సమక్షంలో వరుని యొక్క చేతిని గ్రహించడం. బ్రాహ్మణ కన్య, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారి చేతిని గ్రహించడం జరగలేదు. అలా జరగరాదనే కట్టడి ఉంది. క్షత్రియ కన్య బ్రాహ్మణ వరుడి చేతిని గ్రహించడం, క్షత్రియ వరుడు వైశ్యకన్య చేతిని గ్రహించడము, వైశ్యకన్యను శూద్రవరుడు గ్రహించడం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కలిగింది. కలియుగం ప్రవేశించక నానా వర్ణములు కలిసిపోవటం చూస్తూనే ఉన్నాము. కన్యాదానం అనేది ఒక్కమారు ఒక వ్యక్తి యొక్క సత్పురుషునికి మాత్రమే జరగాలి. వరుడు గుణశీలుడు, విద్యార్హత కలిగి